హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు మొదలయ్యాయి. సిటీ శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిటీలోని భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అక్కడక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమైంది. సిటీలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. క్యుములో నింబస్ ఎఫెక్ట్తో నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు మొదలయ్యాయి. సిటీ శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిటీలోనూ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అక్కడక్కడ కుండపోత వానలు కురుస్తాయన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. క్యుములో నింబస్ ఎఫెక్ట్తో నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు మొదలయ్యాయి. శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అక్కడక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. క్యుములో నింబస్ ఎఫెక్ట్తో నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని అలర్ట్ ఇచ్చింది. వెదర్ అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు ఉంటాయని సూచించిన ప్రకారమే గత ఒక అర్ధగంట నుంచి కూడా హైదరాబాద్ లోని చోట్ల, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో గత 10 నిమిషాల నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. దాదాపు ఉదయం నుంచి కూడా సూర్యుడు తన ఉనికిని చాటుకున్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా నగరం అంతా పరిస్థితులు మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే మబ్బులు పూర్తిగా కమ్ముకొని గత 10 నిమిషాల క్రితం నుంచి దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెద్ద మొత్తంలో గాలులు వీస్తూ కూడా భారీ వర్షం అనేది కురుస్తోంది. ఈ పరిస్థితి నగరంలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, మరోవైపున NH-65 కి సంబంధించినటువంటి రూట్ అంతా, అలాగే ఇటు లక్డీ కపూల్, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అనేది కురుస్తుంది. దీంతో ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పైగా ఇప్పటికే హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ ను జారీ చేసి ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని గుర్తుంచుకొని దానికి అనుగుణంగానే బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక కేవలం ఇటు హైదరాబాద్ నగరం మాత్రమే కాకుండా ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇటు ఇవాళ రాజనాథ్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ ఇలా పలు జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈ రోజున ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయి. అలాగే ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ మహానగరం విషయానికి వచ్చినట్లయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు ఒకవైపున GHMC అధికారులను అలర్ట్ చేశారు. అలాగే ఇటు మాన్సూన్ బృందాలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరూ అలర్ట్ చేసి దీనికి సంబంధించి సంబంధిత అధికారులందరూ కూడా సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే GHMC యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఈ సమయంలో ఖచ్చితంగా ఇటు కొంత ఆఫీసుల నుంచి బయటకు వచ్చేందుకు కూడా మరికొంత సమయం మాత్రమే ఉండటంతో ఈలోగా వర్షం 1-2 గంటల పాటు ఇట్లా నాన్ స్టాప్ గా కురిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎక్కడికక్కడ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నిలిచిపోయి ఏదైతే ట్రాఫిక్ జాములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపున GHMC యంత్రాంగం
అప్రమత్తమైంది. మరోవైపున ఇప్పటికే ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒక 2 గంటల తర్వాత ఆల్మోస్ట్ నగరం అంతా కూడా ప్రధాన జంక్షన్లలో ఈ వర్షం దాటికి కొంత ఈ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా వస్తాయి. సో ఇక వాతావరణ శాఖ అది బట్టి ఖచ్చితంగా రాబోయే నాలుగు రోజుల పాటు కూడా ఆ యొక్క ఇటు వర్షాల ప్రభావం వల్ల ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని తెలియజేసిన దాన్ని బట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రజలు కూడా ఖచ్చితంగా అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలి కానీ బయటకు వచ్చి ఈ భారీ వర్షాలకు సంబంధించి, ఎందుకంటే ప్రస్తుతం ఉరుములు మెరుపు కూడినటువంటి వర్షం కురుస్తుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని బయటికి రావాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అకస్మాత్తుగా ఈ గత 4 రోజుల నుంచి 31 తర్వాత ఋతుపవనం వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రజలు ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలంటూ కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక గంట నుంచి నగరంలో అనేక ప్రాంతాల్లో వాతావరణం అంతా చల్లబడి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ పై సందిగ్ధం నెలకొంది. ఉప్పల్లోనూ భారీగా మేఘాలు కమ్ముకోవడంతో స్టేడియంలోని పిచ్ ని కవర్లతో కప్పేశారు.